ఇప్పుడు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో 50 ఆర్ఆర్బి ఎగ్జామ్స్ 99 రూపాయలకే ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కలదు. మరియు ఆర్ఆర్బి వీడియో క్లాసెస్లు 499 రూపాయలకే కలదు. ఫర్ మోర్ డీటెయిల్స్ 9032200190 లేదా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసి. సో నెక్స్ట్ సర్ట్స్కి సంబంధించినట్టు చూద్దాం. సో కరెంట్లకు సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఏముంటాయి చూద్దాం. సర్ట్స్లో ముఖ్యంగా మనకు కరణి అంటే మనకు జనరల్గా చూసినట్టయితే మనకు వాస్తవ సంఖ్యలు తీసుకున్నట్టయితే దీంట్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు ఉంటాయి. కరణీయ సంఖ్యలు తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ కరణీయ సంఖ్యలు ఉన్నప్పుడు జనరల్గా పర్టికులర్గా తీసుకున్నట్టయితే P/Q రూపంలో రాయడానికి వీలైనటువంటి సంఖ్యలు ఉంటాయి. మరి అకర్ణీయ సంఖ్యలు ఏంది? P/Q రూపంలో రాయడానికి వీలైనటువంటి ఉంటాయి. మరి దీంట్లో పర్టికులర్గా మనం ఇప్పుడు √2 ఉంది. √2ని ఇంకా కనిష్టంగా ఏమి రాయలేము. √2 అంటే √2ని, ఇది ఒక కరణీయ సంఖ్య. అదే √4 ఉందనుకో 2గా రాయొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది? అకర్ణీయ సంఖ్య అవుతుంది. √3 ఉందనుకో √3ని ఇంకా స్మాలెస్ట్గా ఇంకా కనిష్టంగా ఏం రాయలేము, ఇది కరణీయ సంఖ్య అవుతుంది. అదే √5 ఉంది, కరణీయ సంఖ్య అవుతుంది. √10 ఉంది. ఈ రూపంలో ఉండే అన్నీ కూడా ఈ P/Q రూపంలో ఖచ్చితంగా రాయడానికి వీలైనటువంటి సంఖ్యల్ని కరణీయ సంఖ్యలు అంటాం. ఆ కరణీయ సంఖ్యల్లో మనకున్నటువంటి కరణులకు సంబంధించినటువంటి సర్ట్స్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఏముంటే చూద్దాం. జనరల్గా ముఖ్యంగా ఏదైనా ఒక కరణి తీసుకున్నప్పుడు, ఒక సర్డ్ అనేది తీసుకున్నప్పుడు అది ఇప్పుడు √A ఉంది. √A ఉన్నప్పుడు ఇది ఒక సర్డ్గా తీసుకున్నప్పుడు A అనే దాన్ని ఇంకా కనిష్టంగా ఏమి రాయడానికి వీలు లేకపోతే అప్పుడు √A అనేది ఒక సర్డ్ కరణి అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎన్నో పరిమాణ కరణి, ఇక్కడ √A అన్నాం కాబట్టి ఇది రెండవ పరిమాణ కరణి అవుతుంది. రెండవ పరిమాణ కరణి అంటే ఒకటి కరణి అయినప్పుడు ఆ కరణికి ఆర్డర్ అనేది ఉంటుంది. ఇప్పుడు అదే ఒకవేళ n/A ఉందనుకో, ఇదేంది? ఎన్నవ పరిమాణ కరణి, అంటే ఈ కరణి యొక్క పరిమాణం ఎన్నవ పరిమాణము అంటాం. నెక్స్ట్ �³ అయింది అంటే ఇది మూడవ పరిమాణ కరణి అంటాం. �5/7 ఉంది, 5వ పరిమాణ కరణి అంటాం. ఇట్లా ఒక కరణిని తీసుకున్నప్పుడు ఆ కరణికి పరిమాణం అనేది ఉంటుంది. ఆ పరిమాణంలో మనం వ్యక్తపరిచినప్పుడు వచ్చేటువంటి దాని పరిమాణం ఈక్వల్గా ఉన్నప్పుడే మనము అక్కడ సజాతీకరణలు, విజాతీకరణలు వీటిని డిస్క్రైబ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము A√x ఉంది, A√x ఉంది. సో ఇక్కడ A√x అనేది రెండవ పరిమాణ కరణి, ఇక్కడ A√x అనేది ఏవ పరిమాణం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు n√x ఉందండి. ఇప్పుడు దీని పరిమాణం రెండవ పరిమాణం, దీని ఎన్నవ పరిమాణం. అంటే వేరు కరణులు అయినప్పుడు మనకు పరిమాణాలు సమానంగా లేనప్పుడు కరణులను పోల్చడము, భాగించడం కానీ గుణించడం కానీ వాటి పెద్దది చిన్నది చెప్పడం కానీ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కాబట్టి కరణుల పరిమాణాలు ఈక్వలైజ్ చేసినప్పుడు అప్పుడు రెండు కరణుల పోల్చడం ఈజీగా అవుతుంది. అంటే వాటి మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయాలంటే ఖచ్చితంగా ఆ రెండు కరణులు ఒకే పరిమాణంలో ఉండాలి. సర్ట్స్లో మనకు కంపారిజన్ ఆఫ్ సర్ట్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ √3³ ఉంది. ఈ రెండు సర్ట్స్లో ఏది పెద్దది ఏది చిన్నదని అడుగుతుంటారు జనరల్గా, విచ్ ఈస్ బిగ్గర్ అండ్ విచ్ ఈస్ స్మాలర్. కంపారిజన్ ఆఫ్ సర్ట్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇటు పరిమాణాలు సేమ్ ఉండాలి. ఇక్కడ పరిమాణము ఇక్కడ పరిమాణం సేమ్ ఉండాలి. మరి మనకు మొదటి కరణి రెండవ పరిమాణంలో ఉంది, రెండవది మూడవ పరిమాణంలో ఉంది. వేర్వేరు పరిమాణాల్లో ఉన్నప్పుడు ఏ కరణి పెద్దది ఏది చిన్నది అనేది చెప్పడం కష్టం. మరి అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ రెండవ పరిమాణము మూడవ పరిమాణము ఎల్సిఎం తీసుకున్నట్టయితే 6 అవుతుంది. 2 3 6. అంటే ఈ రెండు కరణుల్ని 6వ పరిమాణంలోకి మార్చినప్పుడు మనకు
ఏ కరణి పెద్దది ఏ చిన్నదని తెలుస్తుందండి. ఇది రెండవ పరిమాణ కరణి కాబట్టి ఇది ఆరవ పరిమాణంలో రాసేటప్పుడు 6th రూట్ ఆఫ్ 2 3 6 2 3 6 కాబట్టి ఇది 3 క్యూబ్ రాస్తాం. మళ్ళీ దీన్ని కూడా ఆరవ పరిమాణంలో రాసేటప్పుడు నెక్స్ట్ 3 2 6 3 2 6 కాబట్టి ఇది ఏంది 4 స్క్వేర్ రాస్తాం. అప్పుడు మనకు 6th రూట్ ఆఫ్ 9 అండ్ 6th రూట్ ఆఫ్ 16 అవుతుంది. ఇప్పుడు రెండు కరణుల పరిమాణాలు సమానమైనప్పుడు మనం కంపారిజన్ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటి యొక్క పరిమాణాలు సమానంలో ఉన్నప్పుడు ఒకే ఆర్డర్లో ఉన్నప్పుడు సర్డ్స్ని కంపారిజన్ చేయడం ఈజీ. సో మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది 6th రూట్ ఆఫ్ 9 లెస్ దాన్ 6th రూట్ ఆఫ్ 16 అంటే రూట్ 3 లెస్ దాన్ క్యూబ్ రూట్ ఆఫ్ 4. సో ఇట్లా కంపారిజన్ చేయొచ్చు. మరి మల్టిప్లికేషన్ చేయాలన్నా కూడా సర్డ్స్ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలన్నా కూడా రూట్ 3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4 చేయాలన్నా రెండు కరణుల యొక్క పరిమాణాలు సమానంగా ఉండాలి. మరి రెండు కరణుల యొక్క పరిమాణాలు ఈక్వలైజ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ ఈ 6th రూట్ ఆఫ్ 9 అవుతుంది. నెక్స్ట్ ఏమైంది 6th రూట్ ఆఫ్ 16 అయింది. అప్పుడు 6th రూట్ ఆఫ్ 9 ఇంటూ 16 6th రూట్ ఆఫ్ 144 ఇట్లా మల్టిప్లికేషన్ చేయొచ్చు. మరి కంపారిజన్ ఆఫ్ సర్డ్స్లో నెక్స్ట్ వన్ ఏంటంటే డివిజన్ తీసుకున్నప్పుడు అంటే రూట్ 3 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 4. మరి రెండు సర్డ్స్ వేరు వేరు ఉన్నాయి కాబట్టి వీటి డివిజన్ చేయాలన్నా కూడా రూట్ 3 బై క్యూబ్ రూట్ ఆఫ్ 4 తీసుకుంటే మరి రెండు కరణుల పరిమాణాలు ఈక్వలైజ్ చేసినప్పుడు ఇప్పుడు ఏంది 6th రూట్ ఆఫ్ 9 అవుతుంది ఫస్ట్ వన్, సెకండ్ వన్ 6th రూట్ ఆఫ్ 16 అవుతుంది. సో 6th రూట్ ఆఫ్ 9/16 అవుతుంది. సో ఈ విధంగా సర్డ్స్ని కంపారిజన్ చేసేటప్పుడు పెద్దది చిన్నది చెప్పాలన్నా వాటి మల్టిప్లికేషన్ చేయాలన్నా వాటి డివిజన్ చేయాలన్నా ఒకే పరిమాణంలో ఉన్న కరణులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి కరణులు వేరు వేరు పరిమాణాల్లో ఉన్నప్పుడు వాటిని ఒకే పరిమాణంలోకి మార్చుకొని వీటికి సంబంధించినటువంటి కంపారిజన్ని చేయొచ్చు. రూట్ 32 ప్లస్ రూట్ 18 ప్లస్ రూట్ 128 విలువ ఎంత అంటుంది. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సర్డ్స్లో అన్నీ కూడా రెండవ పరిమాణంలో ఉన్నాయి. మరి రెండవ పరిమాణంలో ఉన్నప్పుడు ప్రతిదాన్ని కూడా స్క్వేర్ రూట్ అటు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రెండవ పరిమాణంలో రాయడానికి వీలయ్యేదాన్ని రాసేయడానికి మనం ఏం రాయొచ్చు చూద్దాం. సో ఇక్కడ బై 2 చేస్తే ఎంత అవుతుందండి 16. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనము 2 ఇంటూ 16 రాయొచ్చు. సెకండ్ వన్ 18/2 రాస్తే 9. సెకండ్ వన్ వచ్చేసి 2 ఇంటూ 9 రాయొచ్చు. థర్డ్ వన్ 128/2 రాస్తే 64 అంటే 2 ఇంటూ 64 రాయొచ్చు. సో ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే రెండవ పరిమాణంలో దీని వర్గమూలం తీసుకోవచ్చు, దీని వర్గమూలం తీసుకోవచ్చు, దీని వర్గమూలం తీసుకోవచ్చు. అంటే ఒక కరణి పరిమాణముని బట్టి మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఆ పరిమాణంలో ఒక ఫ్యాక్టరు ఖచ్చితంగా ఆ మూలం రావాల్సిన అవసరం ఉంది. అంటే రెండవ మూలం అయితే రెండవ మూలం, మూడవ మూలం అయితే మూడవ మూలం, నాలుగవ మూలం అయితే నాలుగవ మూలం. ఇక్కడ అన్నీ కూడా రెండవ మూలంలో తీసుకున్నప్పుడైతే ఇప్పుడు ఏమవుతుంది ఇది 4 అవుతుంది, 4 రూట్ 2 అవుతుంది. ఇక్కడ ఇది 3 రూట్ 2 అవుతుంది, ఇక్కడ 8 రూట్ 2 అవుతుంది. ఈ కరణిలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒకే కరణి వేరు వేరు గుణిజాలు కలిగి ఉంది. ఒకే కరణి ఇక్కడ వేరు వేరు గుణిజాలు కలిగి ఉంది కాబట్టి ఇవి సజాతీకరణలో అవుతాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అంటే లైక్ సర్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి సజాతీకరణలు అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకు 4 + 3 + 8 అంటే 4 + 3 + 8 రూట్ 2. సో 4 + 3 7, 7 + 8 15. సో 15 రూట్ 2 మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సజాతీకరణలు అనేది మనము ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. రూట్ 2 = 1.414 అయితే రూట్ 32 విలువ ఎంత? ఒకవేళ రూట్ 32 విలువ ఎంత అనొచ్చు. రూట్ 32 విలువ 2 దశాంశ స్థానాలకు సవరించి రాయండి అని కూడా అనొచ్చు. కాబట్టి ఇక్కడ రూట్ 2 వాల్యూ మనకు 1.414 ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రూట్ 2 వాల్యూ కాబట్టి ఇది 32ని /2 చేస్తే ఎంత 16.
అంటే √32 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 16 దట్ ఈక్వల్ 4√2 అవుతుందండి. 4√2 అవుతున్నట్టయితే మనం 4 ఇంటూ √2 విలువ ఎంత 1.414. అప్పుడు 4 4 జా 16, 4 1 జా 4 ప్లస్ 1 5, 4 4 జా 16, నెక్స్ట్ 4 1 జా 4 1 5 అంటే 5.656 అవుతుంది. ఇది ఒకవేళ 2 దశాంశాలకే సవరించి రాయమంటాడు. మరి 2 దశాంశాలకు సవరించి రాయమంటే రెండవ దశాంశానికి రైట్ సైడ్ ఏముంది 6 ఉంది. అంటే సెకండ్ డెసిమల్ ప్లేస్లో ఉన్నదానికి రైట్ సైడ్ 6 ఉంది. మరి సెకండ్ డెసిమల్కు రైట్ సైడ్ 6 ఉందంటే ఎప్పుడైనా కూడా ఈ థర్డ్ ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ ఉన్నటువంటి వాల్యూ 5 ఆర్ 5 అబోవ్ ఉంటే మనకు ఈ ప్లేస్ ఈ సెకండ్ ప్లేస్కు 1 యాడ్ చేస్తాం అంటే 5.66 రైట్ ఆప్షన్ అవుతుంది. 12/√3లో హారాన్ని అకర్ణీయం చేయగా. సో సర్డ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రేషనలైజింగ్ చేయడం. ఈ రేషనలైజింగ్ చేయడం అకర్ణీయం చేయడం అనేది మనం తీసుకున్నట్టయితే అసలు అకర్ణీయం అంటే ఏంటంటే 2 కరణుల లబ్ధము ఒక అకర్ణీయ సంఖ్య అయితే ఆ 2 కరణులు ఒకదానికొకటి అకర్ణీయ కారణాంకం అంటాం. సో ఎప్పుడైతే రేషనలైజింగ్ ద డినామినేటర్ అనేది ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినప్పుడు 12/√3 అనేది ఇచ్చిండు. దీంట్లో హారాన్ని అకర్ణీయం చేయమంటుండు. హారాన్ని అకర్ణీయం చేయమంటే ఇక్కడ మనకు వచ్చేసింది హారం యొక్క అకర్ణీయ కారణాంకం ఏంది √3 అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నాం √3 అవుతుందని? √3 ఇంటూ √3 3 అవుతుంది కదా. when the product of two surds make a రేషనల్ నెంబర్ ఎప్పుడైతే 2 కరణుల లబ్ధము ఒక అకర్ణీయ సంఖ్య అయితాయో అవి ఒకదానికొకటి అకర్ణీయ కారణాంకం అవుతాయి. కాబట్టి ఇక్కడ హారాన్ని అకర్ణీయం చేయడం అంటే హారం యొక్క అకర్ణీయ కారణాంకంతో ఏం చేయాలి? లవాన్ని గుణించాలి, హారాన్ని గుణించాలి. అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ మల్టిప్లై చేసినప్పుడు మనకు ఇక్కడ ఏమవుతుంది 12√3 ఎంత ఇది 3 అవుతుంది. 3 1 జా 3 4 జా. సో ఫైనల్గా మనకి ఏమొస్తుందండి 4√3 వస్తుంది సింప్లెస్ట్ ఫామ్లో. కాబట్టి ఎప్పుడైతే రేషనలైజింగ్ చేసినామో మనకు ఖచ్చితంగా హారాన్ని అకర్ణీయం చేసినప్పుడు హారంలో అకర్ణీయ సంఖ్య వస్తుంది. ఒకవేళ లవాన్ని అకర్ణీయం చేస్తే లవంలో అకర్ణీయ సంఖ్య వస్తుంది. కాబట్టి మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనకు 4√3 సింప్లెస్ట్ ఫామ్లో దీని ఆన్సర్ అవుతుంది. √7/21లో లవాన్ని అకర్ణీయం చేయమంటుంది. లవాన్ని అకర్ణీయం చేయాలంటే ఇక్కడ లవం యొక్క అకర్ణీయ కారణాంకం రాయాలి. అంటే √7 ఇంటూ √7 ఎంత అవుతుందండి 7 అవుతుంది. మరి లవాన్ని అకర్ణీయం చేయాలి అంటే లవం యొక్క అకర్ణీయ కారణాంకము √7 కాబట్టి ఈ లవం యొక్క అకర్ణీయ కారణాంకంతో లవాన్ని హారాన్ని గుణించాలి. అప్పుడు మనకు √7 ఇంటూ √7 ఎంత 7 అవుతుంది. 7/21 √7 అవుతుంది. 7 1 జా 7 3 జా. సో ఈక్వల్ టు 1/3 √7 దీని ఆన్సర్ అవుతుంది. 7/√10-1లో హారాన్ని అకర్ణీయం చేయడం. చూడండి ఇక్కడ హారాన్ని అకర్ణీయం చేయాలంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి సర్డ్స్లో ఇది బైనామియల్ సర్డ్ అంటే ఒక ద్విపద కరణి అంటాం. ఎప్పుడైనా కూడా ద్విపద కరణులు ఇచ్చినప్పుడు అవి √a + (b) కానీ a + (√b) కానీ √a + (√b) కానీ ఈ ఫామ్లో ఉంటాయి. ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా కూడా అకర్ణీయం చేసేటప్పుడు కరణిలో ఉన్నటువంటి దాన్ని గుర్తు మారిస్తే సరిపోతుంది. అకర్ణీయ కారణాంకం తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ √a + (b) ఉందనుకో, దీని సంయుగ్మం ఏంది √a - (b). సంయుగ్మము అంటే ఇక్కడ కాన్జుగేట్ సర్డ్స్ అని కూడా అంటాము. గుర్తు మారిస్తే అయిపోతుంది. అంటే ఈచ్ అదర్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ కాంబినేషన్లో a + (√b) ఉందనుకో, దీనికి a - (√b) రేషనల్ ఫ్యాక్టర్ అవుతుంది. దీనికి √a + (√b) ఉందనుకో, దీనికి √a - (√b) రేషనల్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 7/√10-1 తీసుకుంటే దీని యొక్క అకర్ణీయ కారణాంకము √10-1, దీనికి √10 + 1 అకర్ణీయ కారణాంకం అవుతుంది. అప్పుడు √10 + 1 తోటి లవహారాలు రెండింటిని మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు ఇప్పుడు లవంలో ఉన్నటువంటి ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి 7 ఇంటూ √10-1 అవుతుంది బై. ఇక్కడ హారంలో ఎప్పుడైనా హారాన్ని అకర్ణీయం చేసినామంటే ఖచ్చితంగా మనకు హారంలో
ద్విపదకరణలు చేసినప్పుడు మనకు ఖచ్చితంగా లవాన్ని చేస్తే లవంలో, ఆరాన్ని చేస్తే ఆరంలో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఖచ్చితంగా టచ్ అవుతుందండి. ఇక్కడ ఏ రూట్ 10 మైనస్ 1 రూట్ 10 ప్లస్ 1 మరి బోత్ మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ రూట్ 10 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 10 అవుతుంది, మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. అప్పుడు 7 ఇంటూ రూట్ 10 మైనస్ 1 బై ఎంత 9 ఆన్సర్ అవుతుంది. 5 రూట్ 2 బై 5 ప్లస్ 2 రూట్ 3లో హారాన్ని అకర్ణీయం చేయాలి. సో హారాన్ని అకర్ణీయం చేయాలంటే ఇక్కడ హారం ఏముందండి 5 ప్లస్ 2 రూట్ 3 ఉంది. మరి దీని అకర్ణీయ కారణాంకం ఏమవుతుంది 5 మైనస్ 2 రూట్ 3 అవుతుంది. 5 మైనస్ 2 రూట్ 3 అవుతుంది. అంటే ఇచ్చిన థర్డ్లో 5 రూట్ 2 బై 5 ప్లస్ 2 రూట్ 3, దీని హారం యొక్క అకర్ణీయ కారణాంకము 5 మైనస్ 2 రూట్ 3 అవుతుంది. 5 మైనస్ 2 రూట్ 3ని లవహారాలని గుణిస్తాం 5 మైనస్ 2 రూట్ 3 చేత. అప్పుడు 5 రూట్ 2 ఇంటూ 5 మైనస్ 2 రూట్ 3 బై ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి తీసుకుంటే 5 స్క్వేర్ మైనస్ 2 రూట్ 3 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే 5 రూట్ 2 ఇంటూ 5 5 is 25 రూట్ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2s 10 రూట్ 6 2 3s 6. ఇక్కడ 5 స్క్వేర్ మీన్స్ 25 మైనస్ 2 రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది, రూట్ 3 స్క్వేర్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఏ రూట్ బి హోల్ స్క్వేర్ రాసినాం అనుకోండి ఏ స్క్వేర్ ఇంటూ బి అవుతుందండి. సో 4 3s 12. సో ఫైనల్లీ మన ఆన్సర్ ఏమవుతుంది 25 రూట్ 2 మైనస్ 10 రూట్ 6 బై 25 మైనస్ 12 13 అవుతుంది. 25 మైనస్ 12 13. సో ఇంకా సింప్లెస్ట్ ఫామ్ రాస్తే ఇందులో 5 కామన్ వెళ్తుంది. ఒకవేళ 5 కామన్ తీస్తే 5 రూట్ 2 మైనస్ 2 రూట్ 6 బై 13 ఇది కూడా మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. 2 రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3లో ఆరాన్ని అకర్ణీయం చేయడం. సో ఈ క్వశ్చన్లో మనకు ఆరంని అకర్ణీయం చేయాలంటే ఆరం యొక్క అకర్ణీయ కారణాంకం ఏందండి 2 ప్లస్ రూట్ 3. 2 ప్లస్ రూట్ 3 బై 2 ప్లస్ రూట్ 3. సో నెక్స్ట్ మనకు 2 రూట్ 3 ఇంటూ 2 ప్లస్ రూట్ 3 బై డినామినేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 2 స్క్వేర్ మైనస్ రూట్ 3 స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు 2 రూట్ 3 ఇంటూ 2 ప్లస్ రూట్ 3 బై 2 స్క్వేర్ 4 అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3. సో 1 బై 1. సో అట్లా మనకు 2 రూట్ 3 ఆఫ్ 2 ప్లస్ రూట్ 3 తీసుకున్నట్లయితే బై 1 అంటే మనకు నెక్స్ట్ మల్టిప్లై చేస్తే ఒకవేళ 2 2s 4 రూట్ 3 ప్లస్ 2 ఇంటూ 2 రూట్ 3 ఇంటూ రూట్ 3 2 ఇంటూ 3 అవుతుంది. సో 4 రూట్ 3 ప్లస్ 6 ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం దేన్ని అకర్ణీయం చేస్తున్నామో అక్కడ అకర్ణీయ సంఖ్య వస్తుంది. ఇఫ్ x ఈక్వల్ టు రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 y ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1 అయితే x ప్లస్ y విలువ ఎంత అంటుంది. సో x ప్లస్ y విలువ అడిగినప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు అండి. ఎట్లా అంటే రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 ప్లస్ రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఎప్పుడైనా కూడా మనకి ఇచ్చినటువంటి డినామినేటర్స్ ఈచ్ అదర్ రేషనలింగ్ ఫ్యాక్టర్స్గా ఉంటే ఒకదానికొకటి అకర్ణీయ కారణాంకాలుగా ఉంటే మనం డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండు కూడా ఇక్కడ హారాలు అబ్జర్వ్ చేసినట్టయితే డినామినేటర్స్ ఒకదానికొకటి అకర్ణీయ కారణాంకాలుగా ఉన్నాయి. సో దెన్ ఆఫ్టర్ మనం కంటిన్యూ చేసినట్టయితే దీంట్లో హారంలో కాసాగా ఏమవుతుంది రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1 అవుతుంది.
మరి రూట్ 2 ప్లస్ 1 ఇక్కడ రూట్ 2 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే మనకి ఏముందిగా రూట్ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1 అంటే రూట్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్. నెక్స్ట్ రూట్ 2 మైనస్ 1 క్యాన్సిల్ అయితే రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 ఏంది రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే న్యూమరేటర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనబడుతుంది. సో దీని కాన్సెప్ట్లో మనం చూసినట్టయితే మనకి ఏంటండి 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది మనం తీసుకోవచ్చు. సో 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ వే మనం తీసుకున్నట్టయితే 2 ఇంటూ రూట్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ బై మరి డినామినేటర్లో మనకు ఈచ్ అదర్ రేషనల్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా యూజ్ అవుతుంది. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుంది. సో ఫైనల్లీ మనకు 2 ఇంటూ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 2 ప్లస్ 1 ఇక్కడ 2 మైనస్ 1 అంటే బై 1 అవుతుంది 3. 2 ఇంటూ 3 ఎంత 6 మనకు రైట్ ఆప్షన్ అవుతుంది. x ఈక్వల్ టు 2 మైనస్ రూట్ 3 బై 2 ప్లస్ రూట్ 3 y ఈక్వల్ 2 ప్లస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3 అయితే x ప్లస్ y విలువ ఎంత అంటుంది. సో x ప్లస్ y విలువ ఎంత అన్నప్పుడు మనకి ఇక్కడ కూడా సేమ్ మనం చూసినట్టయితే ఈ రెండిట్లలో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయండి. అంటే ఈచ్ అదర్ రేషనల్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. అకర్ణీయ కారణాంకాలుగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. అప్పుడు x ప్లస్ y ఈక్వల్ టు ఏమవుతుంది 2 మైనస్ రూట్ 3 బై 2 ప్లస్ రూట్ 3 2 ప్లస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3. సో ఫైనల్లీ మనకు డినామినేటర్లో ఈచ్ అదర్ రేషనల్ ఫ్యాక్టర్స్గా ఉన్నప్పుడు ఈ రెండింటి యొక్క కాసాగా ఏమవుతుందండి 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 అవుతుంది. మరి 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 తీసుకున్నప్పుడు మనకి 2 మైనస్ రూట్ 3 2 ప్లస్ రూట్ 3 క్యాన్సిల్ అయితే 2 మైనస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 2 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 2 మైనస్ రూట్ 3 క్యాన్సిల్ అయినప్పుడు 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 ప్లస్ రూట్ 3 ఏమవుతుంది 2 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సేమ్ వే మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ కాన్సెప్ట్ మనం తీసుకున్నట్టయితే మన ఆన్సర్ ఏమవుతుందండి ఇప్పుడు 2 ఇంటూ ఏ స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్ అవుతుందండి. సో 2 ఇంటూ 2 స్క్వేర్ మీన్స్ 4 రూట్ 3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ప్లస్ 3 బై నెక్స్ట్ 2 స్క్వేర్ 4 అవుతుంది రూట్ 3 స్క్వేర్ అంటే 3 అవుతుంది 4 మైనస్ 3 1 అవుతుంది. సో 2 ఇంటూ 4 ప్లస్ 3 7 2 4 జా 2 7 జా 14 ఇస్ ద రైట్ ఆప్షన్. రూట్ 3 మైనస్ రూట్ 2 రూట్ 4 మైనస్ రూట్ 3 రూట్ 5 మైనస్ రూట్ 4 రూట్ 2 మైనస్ రూట్ 1 వీటిని ఆరోహణ క్రమంలో రాయగా అంటుంది. అసెండింగ్ ఆర్డర్లో ప్రిపేర్ చేయాలి. మరి అసెండింగ్ ఆర్డర్లో చేయాలంటే మనకు వాల్యూస్ అనేది డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనము అంత ఈజీ కాదు. కాబట్టి మనం దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే చూడండి జనరలీ 3 మైనస్ 2 1 4 మైనస్ 3 1 5 మైనస్ 4 1 2 మైనస్ 1 1. సో ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మనము దీంట్లో ఇప్పుడు చూడండి 3 స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ ఇప్పుడు జనరల్గా డిఫరెన్స్ నథింగ్ బట్ ఏంది రూట్ 3 స్క్వేర్ మైనస్ రూట్ 2 స్క్వేర్ అన్నట్టు స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 మైనస్ 2 1. ఈ విధంగా చూసుకుంటే అన్ని డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేసేటప్పుడు వీటి సైన్ మారుతుంది. అంటే 1 బై ఈ డిఫరెన్స్ ఆల్రెడీ 1 అయింది కాబట్టి బై ఏంది రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇక్కడ 1 బై రూట్ 4 ప్లస్ రూట్ 3 ఇక్కడ 1 బై రూట్ 5 ప్లస్ రూట్ 4 ఇక్కడ 1 బై రూట్ 2 ప్లస్ 1.
సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి అంటే ప్రతిదీ కూడా రేషనైజింగ్ చేసినట్టేనండి. రేషనైజింగ్ అంటే న్యూమరేటర్స్ రేషనైజింగ్ అయినాయి. న్యూమరేటర్స్ రేషనైజింగ్ అయినప్పుడు న్యూమరేటర్లలో మనకు అన్నిటి యొక్క మల్టిపుల్ ఏంది 1 1 1 1 వస్తుంది. అంటే ఇది 1/, ఇది 1/1/1/1 మనకు ఆరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమంలో రాయాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాసేటప్పుడు మనము లీస్ట్ నెంబర్ ఏందనేది మనం చూసుకోవాలి. లీస్ట్ నెంబర్ కావాలంటే చూడండి 1/, మోర్ వాల్యూ ఉంటుంది. ఇది అంటే ఈక్వల్ న్యూమరేటర్స్ ఉన్నాయి, సంథింగ్ బై మోర్ వాల్యూ ఏదైతుందో దట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ. సో 1/√5 ప్లస్ √4 ఫస్ట్ వాల్యూ అవుతుంది. సో దీనికి తర్వాత నెక్స్ట్ √4 ప్లస్ √3 మోర్ వాల్యూ అంటే దీని తర్వాత ఇంకా తక్కువ విలువ ఉన్నది, కొద్దిగా తక్కువ ఉన్నది ఇది అవుతుంది. అంటే 1/√4 ప్లస్ √3 నెక్స్ట్ 1/√3 ప్లస్ √2 నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి 1/√2 ప్లస్ 1. అంటే ఈ కంపారిజన్ తీసుకున్నప్పుడు మనకు ఫస్ట్ ఈ వాల్యూ ఏదవుతుందండి, ఇది అవుతుంది. కాబట్టి √5 మైనస్ √4 లెస్ దాన్ నెక్స్ట్ వాల్యూ ఏమవుతుందండి, √4 మైనస్ √3 లెస్ దాన్ నెక్స్ట్ వాల్యూ ఏమవుతుందండి, √3 మైనస్ √2 లెస్ దాన్. సో ఫైనల్గా లాస్ట్ వాల్యూ √2 మైనస్ 1. కాబట్టి మనకు అసెండింగ్ ఆర్డర్లో ఇది సరి అయిన క్రమం అవుతుంది. ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. √8 ప్లస్ √5, √6 ప్లస్ √7, √9 ప్లస్ √4, √11 ప్లస్ √2, √10 ప్లస్ √3 ఈ సర్ట్స్ని అవరోహణ క్రమంలో రాయమంటుండు. అంటే డిసెండింగ్ ఆర్డర్లో మనం ప్రిపేర్ చేయాలి. మన డిసెండింగ్ ఆర్డర్ అంటే నథింగ్ బట్ ఏంది, బిగ్ టు స్మాల్ అంటే ఎక్కువ నుంచి తక్కువకు రాయాలి. మరి ఇక్కడ మనకు వాల్యూస్ పర్టికులర్ వాల్యూస్ తెలియదు కాబట్టి దీన్ని కంపారిజన్ చేయాలంటే మనకు చిన్న లాజిక్ ఇందులో ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, ఈ సమ్ తీసుకుంటే ఎంత అయింది 13 అవుతుంది. ఈ సమ్ ఎంత అవుతుంది 13 అవుతుంది. ఈ 9 ప్లస్ 4 ఎంత 13 అవుతుంది. ఈ 11 ప్లస్ 2 13 అవుతుంది. ఈ 10 ప్లస్ 3 ఆల్సో 13 అవుతుంది. సో మనకు సమ్లో ఈక్వాలిటీ వచ్చింది కాబట్టి మనము తీసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదాన్ని స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుందంటే జనరల్గా స్క్వేరింగ్ చేసినప్పుడు √a ప్లస్ √b హోల్ స్క్వేర్ అంటే ఏంది నథింగ్ బట్ a ప్లస్ b 2√ab ఫామ్ అవుతుంది. a ప్లస్ బి 2√ab ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్టయితే a ప్లస్ బి అంటే ఏంది 13 ప్లస్ 2√ab అంటే 8 5 40. నెక్స్ట్ ఇది తీసుకున్నట్టయితే దీన్ని 13 ప్లస్ 2√ab అంటే 6 7 42. నెక్స్ట్ 13 ప్లస్ 2√9 4 36. నెక్స్ట్ వన్ 13 ప్లస్ 2√11 2 22. నెక్స్ట్ వన్ 13 ప్లస్ 2√30. సో ఆల్ సర్డ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 13 ప్లస్ సంథింగ్ అనేది ఉన్నది. ఎవ్రీ సర్డ్లో మనం స్క్వేరింగ్ చేస్తే 13 ప్లస్ సంథింగ్ ఉన్నది. మనకు అవరోహణ క్రమం కావాలి. అవరోహణ క్రమం అంటే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ కావాలి. మరి డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే మనకేంది బిగ్ నెంబర్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. బిగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు 13 ప్లస్ మోర్ వాల్యూ ఏదో చూసుకోవాలి. ఇప్పుడు 13 ప్లస్ మోర్ వాల్యూ అంటే ఇది 40 42 36 22 30 అంటే ఇది మోర్ వాల్యూ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంటే √6 ప్లస్ √7 అవుతుంది గ్రేటర్ దాన్. సెకండ్ హైయెస్ట్ ఏముందయ్యా 13 ప్లస్ 2√40 అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ √8 ప్లస్ √5 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఏముంటుంది 13 ప్లస్ 2√36 అంటే ఇక్కడ ఏముంటుంది మనకు 9 √9
ప్లస్ రూట్ 4. సో థర్డ్ హైయెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏముంది, రూట్ 11 ప్లస్ రూట్ 2 ఉంది. నెక్స్ట్ వన్ ఏముంది, రూట్ 10 ప్లస్ రూట్ 3 ఉంది. సో సారీ, రూట్ 10 ప్లస్ రూట్ 3, దెన్ ఆఫ్టర్ రూట్ 11 ప్లస్ రూట్ 2. సో ఇట్లా అవరోహణ క్రమంలో మనము తీసుకోవచ్చు. సో దీన్ని మనకి ఇట్లా ఈక్వల్ డిఫరెన్స్ లేదా ఈక్వల్ సమ్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ని ఉపయోగిస్తే మనం ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. ఎక్స్ ఈక్వల్ 2 రూట్ 6 ప్లస్ 5 అయితే ఎక్స్ ప్లస్ 1/x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ ఎంత అంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 2 రూట్ 6 ప్లస్ 5 ఇచ్చిండు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ప్లస్లో ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఇండివిజువల్ వాల్యూని స్క్వేర్ చేయండి, 25 ఇది అవుతుంది. దీన్ని స్క్వేర్ చేయండి, 4 × 6 24 అవుతుంది. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకు హైయెస్ట్ వాల్యూ ఏది ఉంది, సెకండ్ హైయెస్ట్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 రూట్ 6 రాసుకోండి. ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ సి అన్నా ఒకటే. కాకపోతే ఇక్కడ మనం 1/x రాయాలన్నప్పుడు రేషనలైజింగ్ చేయాలి కాబట్టి ఆ రేషనలైజింగ్కి మనం సైన్ చేంజ్ చేస్తాం. ఎందుకంటే కాన్జుగేట్ సోర్స్ని తీసుకుంటాం, అంటే సంయుగ్మ కరణిని తీసుకుంటాం. ఈ సంయుగ్మ కరణి రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, జస్ట్ సైన్ చేంజ్ చేస్తున్నాం, అంటే గుర్తు మాత్రమే మారుస్తున్నాం. మరి ఇది తీసుకున్నప్పుడు మనం ఇక్కడ గుర్తు మారుస్తాం కాబట్టి మనకు కొద్దిగా మైనస్ వాల్యూ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాక ఫస్ట్ వాల్యూ ఏది రాయాలి, సెకండ్ వాల్యూ ఏది రాయాలి అనేది మనం తీసుకుంటే అయిపోతుంది. రెండోది మరి 1/x వాల్యూ మనకి ఏమవుతుంది, 1/x వాల్యూ కూడా మనం డైరెక్ట్ రాయొచ్చండి. ఇప్పుడు మనం ఇక్కడ 5 స్క్వేర్ చేస్తే 25 అయింది, 2 రూట్ 6 హోల్ స్క్వేర్ చేస్తే 4 × 6 24 అయింది. ఈ 25 మైనస్ 24 ఎంత, 1 అయింది. ఎప్పుడైతే వాల్యూ 1 అవుతుందో మనం డైరెక్ట్ సైన్ చేంజ్ చేసి 1/x రాసేసుకోవచ్చు. ఎందుకంటే సంథింగ్ ఏం వాల్యూ ఏం మిగలేదు కాబట్టి మనం డైరెక్ట్ వాల్యూ రాసుకోవచ్చు. సో దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 1/x ఏమవుతుందండి, ఎక్స్ ఏమో 5 ప్లస్ 2 రూట్ 6 అవుతుంది, 1/x ఏమో 5 మైనస్ 2 రూట్ 6 అవుతుంది. సో 5 ప్లస్ 2 రూట్ 6, 5 మైనస్ 2 రూట్ 6, ఈ మైనస్ 2 రూట్ 6 ప్లస్ 2 రూట్ 6 క్యాన్సిల్. ఎక్స్ ప్లస్ 1/x ఏమవుతుంది, 5 ప్లస్ 5 10 అవుతుంది. నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి. సో ఇక్కడ మనకి ఏంది, మనకు డైరెక్ట్ ఫార్ములా ఉందండి, ఏంది 10 స్క్వేర్ మైనస్ 2. ఆల్రెడీ మనం ఆల్జిబ్రాలో ఇది డిస్కస్ చేయడం జరిగింది. 10 స్క్వేర్ మైనస్ 2 అంటే ఏంది, 100 మైనస్ 2. సో 100 మైనస్ 2 అంటే ఏంటి, 98 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎక్స్ ఈక్వల్ టు 4 రూట్ 3 ప్లస్ 7 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ ఎంత అంటుంది. చూడండి, మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా మనం తీసుకోవాల్సింది ఏంది, ఎక్స్ ప్లస్ 1/x మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. కాబట్టి ఇండివిజువల్గా 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది, 4 రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 16 3 48 వస్తుంది. అంటే సెకండ్ వాల్యూ హైయెస్ట్ ఉంది, ఫస్ట్ వాల్యూ లీస్ట్ ఉంది. కాబట్టి దీన్ని రీరైట్ చేస్తే ఎక్స్ని ఏం రాయాలి, 7 ప్లస్ 4 రూట్ 3గా రాయాలి. నెక్స్ట్ 49 48 డిఫరెన్స్ 1 అవుతుంది కాబట్టి 1/x డైరెక్ట్ ఏమవుతుంది, 7 మైనస్ 4 రూట్ 3 అవుతుంది. ఇక పర్టికులర్గా మనం ఇక్కడ రేషనలైజింగ్ చేయాల్సిన అవసరం లేదండి. సో దీని నుంచి మనము ఎక్స్ ప్లస్ 1/x ఫైండ్ అవుట్ చేస్తే 7 ప్లస్ 4 రూట్ 3, 7 మైనస్ 4 రూట్ 3, మైనస్ 4 రూట్ 3 ప్లస్ 4 రూట్ 3 క్యాన్సిల్. అప్పుడు 7 ప్లస్ 7 ఎంత అవుతుందండి, 14 అవుతుంది. దెన్ మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ తీసుకోవాలంటే ఏంది, 14 స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. 14 స్క్వేర్ మైనస్ 2 అంటే 14 స్క్వేర్ అంటే 196 మైనస్ 2 194 ఇస్ ద రైట్ ఆప్షన్. 2 మైనస్ రూట్ 3/2 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 ప్లస్ 1/√3 మైనస్ 1ను సూక్ష్మీకరింపము అంటుండు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ మనకు డినామినేటర్లో రెండు కూడా ఈచ్ అదర్ రేషనైజింగ్ ఫ్యాక్టర్స్గా లేవు. లేనప్పుడు ఒక్కొక్కటి ఇండివిజువల్గా మనము రేషనైజింగ్ తీసుకున్నాం.
సో ఫస్ట్ వన్ ఇది తీసుకున్నట్టయితే రూట్ 2 మైనస్ రూట్ 3 బై 2 ప్లస్ రూట్ 3 తీసుకుంటే దీన్ని మనం రేషనింగ్ చేస్తుందండి 2 మైనస్ రూట్ 3 తోటి లవహారాలను గుణిస్తున్నాం. అప్పుడు ఈ రెండు ఏంది మల్టిప్లై చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూట్ 3 మైనస్ హోల్ స్క్వేర్ బై ఈ రెండు ఏమవుతున్నాయండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ రూట్ 3 స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఏంది ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బి స్క్వేర్ అంటే 3 మైనస్ 2 ఇంటూ రూట్ 3 బై ఇక్కడ 4 మైనస్ 3 అవుతుంది అంటే 1 2 స్క్వేర్ 4 అవుతుంది 4 ప్లస్ 3 మైనస్ 4 రూట్ 3 అంటే 7 మైనస్ 4 రూట్ 3 ఫస్ట్ వాల్యూ వస్తుంది. మరి సెకండ్ వన్ ఏమవుతుంది రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 1. దీన్ని రేషనైజింగ్ దేంతో అండి రూట్ 3 ప్లస్ 1 తోటి మల్టిప్లై చేయాలి, ఎందుకంటే డినామినేటర్లో రూట్ 3 మైనస్ 1 ఉంది కాబట్టి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుంది. మరి న్యూమరేటర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాన్షన్ చేస్తే ఏ స్క్వేర్ అంటే 3 అవుతుంది, బి స్క్వేర్ అంటే 1 అవుతుంది, 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ రూట్ 3 2 రూట్ 3 అవుతుంది సింపుల్గా బై నెక్స్ట్ 3 మైనస్ 1 అవుతుంది. 3 మైనస్ 1 అంటే ఎంత అవుతుందండి ఇది 4 ప్లస్ 2 రూట్ 3 బై 2 అవుతుంది అంటే ఫైనల్లీ 2 కామన్ తీస్తే 2 ప్లస్ రూట్ 3 బై 2 అవుతుంది అంటే రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్గా 2 ప్లస్ రూట్ 3 వస్తుంది. అయితే మనకు ఈ రెండింటిని సూక్ష్మీకరించాలంటే మరి ఇక్కడ మనకు ఈ రెండు సింప్లెస్ట్ ఫామ్లో రాసినప్పుడు దీని ఫస్ట్ వాల్యూ ఏమొచ్చింది 7 మైనస్ 4 రూట్ 3 అయింది. నెక్స్ట్ వాల్యూ ఏమైంది 2 ప్లస్ రూట్ 3 అయింది. 7 ప్లస్ 2 ఎంత 9 అవుతుంది. మైనస్ 4 రూట్ 3 ప్లస్ 1 రూట్ 3 ఎంత మైనస్ 3 రూట్ 3 అవుతుంది. సో ఇది ఆన్సర్ 9 మైనస్ 3 రూట్ 3 ఆన్సర్ అవుతుంది. రూట్ 2 కామా 3 రూట్ 3 కామా 4 రూట్ 5లను ఆరోహణ క్రమంలో రాయమంటుండు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సర్ట్స్లో డిఫరెంట్ ఆర్డర్లో ఉన్నాయి. ఇది సెకండ్ ఆర్డర్లో ఉంది, ఇది థర్డ్ ఆర్డర్లో ఉంది, ఇది ఫోర్త్ ఆర్డర్లో ఉంది. అంటే వీటి యొక్క ఆర్డర్లని ఈక్వలైజ్ చేయాలంటే ఈ ఆర్డర్లో ఉన్నటువంటి వాటి యొక్క కాసాగ్ ఎంత అవుతుందండి 2 3 4 కాసాగ్ ఎంత 12 అవుతుంది. సో అన్నీ కూడా 12th ఆర్డర్లోకి తీసుకొద్దాం. ఫస్ట్ వన్ 12th ఆర్డర్లో తీసుకొస్తే 2 6 కాబట్టి ఏంది 2 పవర్ 6. సో నథింగ్ బట్ 12th రూట్ ఆఫ్ 2 పవర్ 6 అంటే 2 క్యూబ్ 8 8 8 64 అవుతుంది. నెక్స్ట్ వన్ 12th రూట్ ఆఫ్ 3 4 అంటే 3 పవర్ 4. సో 12th రూట్ ఆఫ్ ఏమవుతుందండి 81 అవుతుంది. నెక్స్ట్ 12th రూట్ ఆఫ్ 4 3 అంటే 5 క్యూబ్ ఈక్వల్ టు 12th రూట్ ఆఫ్ 5 క్యూబ్ అంటే 125 అవుతుంది. సో మనకు ఆరోహణ క్రమంలో రాయాలంటే ఏంది తక్కువ నుంచి ఎక్కువ అంటే ఆర్డర్లో మనకు ఆల్రెడీ ఇది తక్కువ దాని తర్వాత ఇది కాబట్టి రూట్ 2 లెస్ దాన్ క్యూబ్ రూట్ ఆఫ్ 3 లెస్ దాన్ 4th రూట్ ఆఫ్ 5 ఇది ఆరోహణ క్రమం అవుతుంది.